హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సుకన్య. ఈరోజు వీడియోలో చాయ్ ప్రిపరేషన్ని చూపించబోతున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంప్రెస్ చేసే టీని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మసాలా చాయ్ అండి. నేను చెప్పే విధానాన్ని అండ్ అలాగే ఇంగ్రీడియంట్స్ని కొలతలని ఎగ్జాక్ట్గా తీసుకోండి. సూపర్ చాయ్ తయారు చేసేయొచ్చు. రెగ్యులర్గా ఇంట్లో టీ పెట్టుకునే వాళ్ళు కూడా ఇలా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాయ్ అనేది కుదురుతుంది. అన్ని చాయ్‌లోకెల్లా ది బెస్ట్ చాయ్ అన్నమాట. చాయ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్‌గా టీ తయారు చేసేయొచ్చు. అదెలాగో చూసేద్దాం. నేను ఇక్కడ 2 మెంబర్స్‌కి సరిపడా టీ చేస్తున్నాను. సో మీరు దాన్ని బట్టి కొలతలు అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఈ చాయ్ తయారు చేసుకోవడం కోసం పాలు స్టవ్ మీద పెట్టి పాలను మరిగించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పాలను మసలబెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టి మరొక గిన్నెను పెట్టుకోండి. 1½ కప్పు దాకా నీళ్లను పోసుకోవాలి. నీళ్లను బాగా కాగనివ్వాలి. ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు 1 ఇంచు దాకా అల్లం ముక్కను తురుముకొని వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీలను కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది మసాలా చాయ్ అని చెప్పాను కదండి. సో దీనికోసం 2 లేదా 3 లవంగం మొగ్గలు, అరంగుళం దాకా దాల్చిన చెక్క వేసుకోండి. దాల్చిన చెక్క వాసన అందరికీ పడకపోవచ్చు. సో ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. కాకపోతే ఈ దాల్చిన చెక్క వల్లే మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు మసాలా ఫ్లేవర్ వద్దు అనుకుంటే అల్లం ఇలాచీతో మరిగించుకుంటే సరిపోతుంది. 2½ టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా చాయ్ పత్తని వేసుకోవాలి. టీ పొడి వేసిన తర్వాత ఈ డికాషన్ని బాగా మసలబెట్టాలి. ఈ డికాషన్ ఇలా హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు మరగబెట్టుకొని మనం ఏ కప్పుతో నీళ్లను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పాలను పోసుకోవాలి. పాలు ఎప్పుడైనా చాయ్లో చల్లటివి పోయొద్దు. కనీసం గోరువెచ్చగానైనా ఉండాలి. అప్పుడే చాయ్ రుచి చాలా బాగుంటుందన్నమాట. సో పాలు పోసుకున్నాక ఇందులో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ రోజ్ పెటల్స్ అన్నమాట. ఈ గులాబీ రేకులు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ గులాబీ రేకులు పచ్చివైనా పర్వాలేదు, డ్రై పెటల్స్ అయినా పర్వాలేదండి. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఈ గులాబీ రేకులతో చాయ్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా మారుతుంది. ఇప్పుడు ఈ టీని 2-3 పొంగులు వచ్చే వరకు మసలబెట్టుకోండి. చాయ్ ఇట్లా మసులుతున్నప్పుడు ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ బాగా కలుపుకోవాలి. చాయ్ని ఇలా పైనుంచి పోస్తూ మరిగించుకోవాలి. టీ స్టాల్లో మీరు చూసే ఉంటారు కదా, వాళ్ళు ఇలా పైనుంచి పోస్తూ మసలబెడతారు. సో చాయ్ని ఇట్లా కలపడం వలన చాయ్ చిక్కగా తయారవుతుంది. ఇలా ఒక 3 నిమిషాల పాటు మరిగించిన తర్వాత చాయ్ మంచి కలర్లోకి వస్తుంది. అంటే డార్క్ కలర్లోకి వస్తుంది. అంతేనండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాయ్ సూపర్గా వస్తుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళ మెప్పుని పొందండి. సో ఈ మసాలా చాయ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.